కాంగ్రెస్ పార్టీలో రెండో స్థానం మొదటి నుంచి మాలలకే ఉన్నది. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదటి ముఖ్యమంత్రి నీలం సంజయ్ రెడ్డి అయితే రెండో ముఖ్యమంత్రి దామోదర్ సంజయ్ మాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి అయితే డిప్యూటీ సీఎం మల్లుబట్టి విక్రమార్క మాల. కాంగ్రెస్ పార్టీలో అట్లనే ఉంటుంది. కాంగ్రెస్ నుంచి పిల్ల కాంగ్రెస్ ఉండబడే వైసీపీలో అట్లనే ఉంటుంది. తల్లి కాంగ్రెస్ ఇక్కడ ఉన్నది ప్రభుత్వం, పిల్ల కాంగ్రెస్ అక్కడ ఉన్నది ఆంధ్రప్రదేశ్లో. ఓకే, పిల్ల కాంగ్రెస్ అయిన వైసీపీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆడ దళితుల నుంచి ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి మాల. అంటే రెండో స్థానం మొదటి నుంచి రెడ్డిస్ తర్వాత, కాంగ్రెస్ పార్టీ అంటేనే రెడ్డిస్ ఆధిపత్యం ఉంటుంది. ఆ రెడ్డిస్ ఆధిపత్యం తర్వాత మొదటి నుంచి మాల సామాజిక వర్గానికి పెద్దపీట. అది ఆనాటి నుంచి ఈనాటి వరకు రుజువు అవుతుంది. ఆనాడు నీలం సంజయ్ రెడ్డి తర్వాత దామోదర్ సంజయ్, అక్కడ ఆంధ్రప్రదేశ్లో రెడ్డి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మాల, తెలంగాణలో రెడ్డి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం మాల. మీరు చూడండి, అదే మల్లు కుటుంబంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం మల్లు రవి ఉన్నాడు. మల్లు అనంతరాములకు తమ్ముల్లో మల్లు రవి ఒకరు, మల్లు బట్టి విక్రమార్క. మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం, మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం. మల్లు రవి ఇప్పటికే క్యాబినెట్ హోదాలో ఉండబడే ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రతినిధి, క్యాబినెట్. ఇవాళ ప్రసాద్ స్పీకర్, క్యాబినెట్ స్పీకర్ మాల. 30 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీలో సేవ చేసి నా సొంత జిల్లా వాసికి 80% జిల్లా మాదిగలున్న జిల్లా వాసి అయిన సంపత్ కుమార్కు అవకాశం ఇవ్వకుండా ఇచ్చిందంటే అక్కడ మా గాడ్ ఫాదర్ లేకపోవడం వల్లనే. వీళ్ళ గాడ్ ఫాదర్లు ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ఉండబడే మల్లికార్జున్ ఖర్గేనే ఎస్సీ మాల కర్ణాటక.